పంపిస్తుండేవాళ్ళు. కానీ ఆ అమ్మాయి స్కూల్‌కి వెళ్ళకుండా ఏం జేసేది, రోజు స్కూల్‌కి ఎళ్లి బ్యాగ్ స్కూల్‌లో పెట్టేసి బావి దగ్గరికి ఎళ్లి, పొలం దగ్గరికి వెళ్ళి, సాయంత్రం దాకా టైమ్ స్పెండ్ జేసి, సాయంత్రం ఇంటికొచ్చేదనమాట. మళ్ళా సాయంత్రం 4 గంటలకు ఇంటికొచ్చినప్పుడు ఆ బ్యాగ్ తీసుకొని ఇంటికొచ్చేది. టీచర్ ఏమైనా హోమ్ వర్క్స్ ఇచ్చినా, ఏంది ఇచ్చినా రాయడం, చదవడం తనకు కష్టమయ్యేదనమాట. సో, తన కజిన్ గూడా అంటే ఆ బాబాయ్ వాళ్ళ కూతురు గూడా అదే స్కూల్‌కెళ్ళేదనమాట. అలా ఇద్దరు ఒకటే స్కూల్‌కెళ్తే వాళ్ళ నానమ్మకు ఒకరోజు చూసి చెప్పిందనమాట. నానమ్మ అక్క స్కూల్‌కి రావట్లేదు. ఎక్కడికెళ్తుందో ఏమో! పొద్దున వచ్చి బ్యాగ్ పెట్టేసి సాయంత్రం వచ్చి మళ్ళా బ్యాగ్ తీసుకొస్తుంది గానీ స్కూల్ అటెండ్ అయితలేదు. సార్ గూడా అడుగుతున్నారు. ఎక్కడ ఉంది మీ అక్క అని అడిగితే నాకు తెలవదని చెప్పాను అని చెప్పి తను చెప్పిందనమాట వాళ్ళ నాయనమ్మకి. చెప్తే వాళ్ళ నాన్నమ్మ ఒకరోజు బాగా కొట్టింది. ఎక్కడ పోయినావు స్కూల్‌కి పోకుండా చదువుకోమని పంపిస్తే ఎక్కడికెళ్తున్నావు ఏంటిది అని చెప్పి కొట్టిందనమాట. కొడితే ఆ అమ్మాయి ఏడ్చుకుంటూ, ఏడ్చుకుంటూ ఒకరోజు ఇగ అట్లనే చెప్పిందనమాట. ఏం చెప్పిందని నేను మీకు నెక్స్ట్ పార్ట్‌లో చెప్తా.